పార్టీ మారిన ఎమ్మెల్సీలపై చర్యలకు సిద్ధమన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని సుప్రీంను ఆశ్రయించిన బీఆర్ఎస్ ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశం. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న కేటీఆర్. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన కేటీఆర్ పార్టీ మారిన ఎమ్మెల్సీలపై చర్యలకు సిద్ధమైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంను ఆశ్రయించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశం. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు వేయనున్న కేటీఆర్. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన కేటీఆర్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ వెళ్ళారు. అయితే సుప్రీంకోర్టులో ప్రధానంగా ఈ యొక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఆల్రెడీ ఎమ్మెల్యేల పైన పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు కూడా ఎమ్మెల్యేల పైన 3 నెలల్లోగా స్పీకర్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా తీర్పిచ్చింది. అలానే ఎమ్మెల్సీలు కొంతమంది టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీలు అంటే ఎమ్మెల్యే కోట నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతానికి శాసనమండలి చైర్మన్ గా ఉన్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీలుగా కూచుకుల్ల దామోదర్ రెడ్డి, అదేవిధంగా మహేందర్ రెడ్డి, భాను ప్రసాదరావు, అదేవిధంగా దండే విఠల్ వీళ్ళు కూడా అధికార కాంగ్రెస్ గుటికి వెళ్ళడం జరిగింది. దాదాపుగా నామినేటెడ్ కోటా నుంచి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీలుగా బుగ్గారపు దయానంద్, అదేవిధంగా బస్వరాజ్ సారయ్య వీళ్ళు ఇద్దరు కూడా నామినేటెడ్ కోటా నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార కాంగ్రెస్ గుటికి వెళ్ళారు. సో వీరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేల పైన స్పీకర్ 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఎమ్మెల్సీల పైన కూడా చర్యలు ఇలానే తీసుకోవాలని చెప్పేసి శాసనమండలి చైర్మన్కు ఆ విధంగా ఆదేశాలు సుప్రీంకోర్టు జారీ చేయాలని చెప్పేసి పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. దానిలో భాగంగానే కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ తన నివాసం నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఈరోజు లేదా రేపు సుప్రీంకోర్టులో ప్రధానంగా పార్టీ మారిన ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు అధికార కాంగ్రెస్ గుడికి వెళ్ళారు కాబట్టి సో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. సో అది రేపు చేస్తారని చెప్పేసి కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం అయితే అందుతుంది. సో ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వారిపైన స్పీకర్ 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీని జత చేసుకొని మరోసారి స్పీకర్ని కలిసేందుకు మొన్న అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ చేరుకున్న తర్వాత అక్కడ స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అక్కడ గాంధీ స్టాచ్యూ ముందు నిరసనకు కూడా దిగడం జరిగింది. సో ఇక అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల లేదా వచ్చే నెల ప్రారంభం అవుతాయి కాబట్టి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే డిమాండ్ చేస్తూ వస్తుంది. ఖచ్చితంగా ఈసారి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు వారిపైన స్పీకర్ చర్యలు తీసుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత కూడా దీనిపైనే ప్రధానంగా వాయిదా తీర్మానం కానీ అదేవిధంగా ఆందోళన చేపట్టడం వంటి కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి బీఆర్ఎస్ పార్టీ రాబోతున్నట్టుగా కూడా మనకైతే సమాచారం. సో ఇక శాసన మండలిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీలు ఎవరైతున్నారో వారిపైన మండలి చైర్మన్ చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి కూడా ప్రధానంగా పట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దానిలో భాగంగానే పార్టీ మారిన ఎమ్మెల్సీలు ఎవరైతున్నారో వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంటే ఎమ్మెల్సీలు ప్రధానంగా చూస్తే మాత్రం గుత్తా సుఖేందర్ రెడ్డి, అదేవిధంగా కూచుకుల్ల దామోదర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, భాను ప్రసాద్, దండే విఠల్ ఇలా 5 వీళ్ళతో పాటుగా మరొక 2 బుగ్గారపు దయానంద్, బసవరాజ్ సారయ్య మొత్తం 7 ఎమ్మెల్సీలు. ఈ ఎమ్మెల్సీలు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతుంది. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. సో వారిపైన కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి స్పీకర్ అందుకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుని తూచా తప్పకుండా అమలు చేస్తారని చెప్పేసి కూడా మాకు విశ్వాసం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాకపోతే దానిలో భాగంగానే స్పీకర్ పైన కూడా ఒత్తిడి తేవాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి రాబోతున్నారు. సో అందుకు స్పీకర్ని కలిసేందుకు మొన్న ప్రయత్నం చేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్ కలవలేదు. సో మరోసారి కూడా స్పీకర్ అపాయింట్మెంట్
పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన చర్యలు, దాంతో పాటుగా ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పార్టీ ఫిర్యాదులకు సంబంధించినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుకారులను జప్తు చేసి మరోసారి కూడా కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. వచ్చాక అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కూడా ఖచ్చితంగా దీనిపైన పట్టుబట్టాలని చెప్పేసి ఇప్పుడైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందని చెప్పేసి దానిలో భాగంగా ఒక వ్యూహ రచనగా ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్లాలని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే పార్టీ మారిన ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరినైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది. దానిలో భాగంగానే పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాన్ఫరెన్స్ సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనివార్యం కాబట్టి, ఎందుకంటే మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత ఉప ఎన్నిక అనివార్యమైంది కాబట్టి సో పార్టీ మారిన ఎమ్మెల్యేలు 10 నియోజకవర్గాలు, అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఈ 11 నియోజకవర్గాల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కేటీఆర్ ప్రతి సమావేశంలో కార్యకర్తలు ఉద్దేశించి ఇదే మాట్లాడుతున్నారు. వారిలో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి సో ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన చర్యలు ఉంటాయి, అదేవిధంగా ఎమ్మెల్సీల పైన కూడా చర్యలు ఉంటాయి. దానిలో భాగంగానే సుప్రీంకోర్టులో మరో పిటిషన్ కూడా ఎమ్మెల్సీల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ విధంగా మండలి చైర్మన్ తో సుప్రీంకోర్టు కూడా ఒక సూచన కూడా చేయాలని చెప్పేసి ఎట్లానైతే 3 నెలల్లో స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తీర్పు చేయడం వచ్చిందో సో అదేవిధంగా మండలిలో కూడా మండలి చైర్మన్ ఎమ్మెల్సీల పైన చర్యలు తీసుకునేలాగా తీర్పు ఆ విధంగా పిటిషన్ దాఖలు చేసి సుప్రీంకోర్టు నుంచి కూడా ఒక తీర్పు వచ్చిన తర్వాత ఆ జత కాపీని మరోసారి మండలి చైర్మన్ మిగతా విజయని కలిసి ఎమ్మెల్యే పార్టీ మారిన ఎమ్మెల్సీ పైన చర్యలు తీసుకునేలాగా కృషి చేస్తాం. ఎట్టి పరిస్థితులు కూడా ఇది ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా ఎమ్మెల్సీలు కానీ ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి టీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగానే కొద్దిసేపటి క్రితమే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ. రైట్ సైదులు, థ్యాంక్ యూ.